అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఒక భారీ శుభవార్త అయితే వినిపించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మొదటి విడత ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి ఆ మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా కలిపి 20,000 రూపాయలు అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉండడం జరుగుతోంది. ఇక అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. ఈ డబ్బులు మనకు గత సంవత్సరం డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం మొత్తం 20,000 రూపాయలను అందించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 2026 సంవత్సరానికి సంబంధించి డబ్బుల్ని వేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు రాష్ట్రానికి దేశానికి వెన్నెముకగా ఉన్నారు. అలాంటి రైతులకు వ్యవసాయం ద్వారా నష్టం రాకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలకైతే అందజేయడం జరుగుతుంది. ఇక 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అందించడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతోంది. మనకు గత సంవత్సరం 2025లో ఆగస్టు నెలలో మొదటి విడత విడుదల చేయడం జరిగింది. అలాగే నవంబర్ నెలలో రెండవ విడత విడుదల చేయడం జరిగింది. మూడవ విడత వచ్చేసి మార్చి నెలలో విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 3 విడతల్లో డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. రైతన్నలు ఎంతగానో ఆనందించారు డబ్బులు తీసుకొని. రైతన్నలకు ఇది ఎంతో ఆర్థిక సాయంగా ఉండిందన్నమాట. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి డబ్బులను అయితే తొందరగా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. గత సంవత్సరం మొదటి విడత కొంచెం లేట్గా ఇవ్వడం జరిగింది, ఆగస్టులో ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మాత్రం మొదటి విడతను ఏప్రిల్ తర్వాత మే నెలలో అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మే నెలలో మొదటి వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాలకు అయితే చేరబోతున్నాయండి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంకంతా ప్రాసెస్ని అయితే మొదలుపెట్టి మే నెల మొదటి వారంకైతే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని వేయాలని చెప్పేసి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. అయితే ఈసారి డబ్బులు రావాలంటే రైతన్నలు 3 విషయాలు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందండి. అది మొదటివి ఏంటి అంటే ఈకేవైసీ అండి. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుందన్నమాట. ఇది అన్నదాత సుఖీభవకు సపరేట్గా, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించాలంటే మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యాప్ ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి. ఈ ఈకేవైసీ ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అన్నమాట. ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అనమాట. దీని ద్వారా మీకు డైరెక్ట్గా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. గతంలో ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్గా లేని చాలామంది రైతులకు డబ్బులు అయితే పడలేదండి గత సంవత్సరం. ఈ సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్తో పాటు అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏంటి అంటే రైతన్నలందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రామాణికంగా తీసుకోబోతున్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డు, ఆధార్ నంబరు ప్రామాణికంగా తీసుకుంటున్నాయో అలాగే రైతన్నలకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. ఇప్పటికే 80% మంది రైతన్నలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్నారు. ఇంకా 20% మంది పెండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా చేయించుకున్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ మరియు బీమా డబ్బులు పొందాలి అన్న ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే చేయించుకోవచ్చు అనమాట. మీ ఆధార్ కార్డును, మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళినట్టయితే అక్కడ మీ వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఒకటి తీసుకెళ్ళినట్టయితే ఆధార్కు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి. ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 తప్పనిసరి అండి. ఈ 3 ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 3 చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మెంతా తుఫాన్ ద్వారా పంట నష్టపోయిన రైతన్నలకు డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతోందండి. ఈ డబ్బులు వచ్చేసి వ్యవసాయం ద్వారా ఒక ఎకరాకు 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు సహాయాన్ని అయితే అందించడం జరుగుతోంది. పంట నష్టపోయిన నష్టాన్ని బట్టి ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు చెక్ చేసి అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు కొత్తగా అప్డేట్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలకు కానీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి కానీ మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రెండింటికి వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక పథకం ద్వారా 14,000 రూపాయలు, ఒక పథకం ద్వారా 6,000 రూపాయల లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొదటి విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ మొదటి విడత ఈ సంవత్సరానికి సంబంధించి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి మే నెల నుంచి చేరబోతున్నాయన్నమాట. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కోసం మాత్రమే 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి. కాబట్టి రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి. అతి త్వరలో అన్నదాత సుఖీభవ 2026 సంవత్సరం మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు మీ ఖాతాలోకి అయితే చేరబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.